చేయుటకు భక్తి వినయ విధేయతలతో ఈ చిరు పుష్పాన్ని మీరు దయగా స్వీకరించండి. జై సాయి. పంచవటీ తీరంలో నిన్ను కలిసినప్పుడు రామ శ్రీరామాయని వెంట తిరిగినాము. పంచవటీ తీరంలో నిన్ను కలిసినప్పుడు రామ శ్రీరామాయని వెంట తిరిగినాము. కడలిపైన వారధిను కట్టదలచినప్పుడు కడలిపైన వారధిను కట్టదలచినప్పుడు రాళ్లపైన రామాయని రాసి మోసినాము. రాళ్లపైన రామాయని రాసి మోసినాము. సత్య సాయి రామ సాకేత సార్వభౌమ. సత్య సాయి రామ సాకేత సార్వభౌమ. బృందావన సేవలోన సంచరించినప్పుడు కృష్ణ కృష్ణ ఎంటూ కలవరించినాము. బృందావన సేవలోన సంచరించినప్పుడు కృష్ణ కృష్ణ ఎంటూ కలవరించినాము. రాముడవు శ్యాముడవు నీవే కదా స్వామి. రాముడవు శ్యాముడవు నీవే కదా స్వామి. నీ దర్శనం వల్ల పులకించెను బతుకులెల్ల. నీ దర్శనం వల్ల పులకించెను బతుకులెల్ల. సత్య సాయి రామ సాకేత సాయి. 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 బాబా రాముడని కృష్ణుడని మీరు దైవమని పాటు ఉత్సాహంగా ఊరేగిస్తున్నారే. బాబా అంటే నీకు అంత భక్తి ప్రపత్రా? మా పుట్టపర్తి వాసులకు బాబా అంటే ప్రాణం. బాబా వారిని మీరంత ప్రాణంగా మార్చడానికి కారణం ఏమిటి? చెప్పనా బాబు? స్వామి చిన్నప్పటి నుండి ప్రదర్శించిన లీలలు మహిమలు విని చూసి వేలాది మంది భక్తులు స్వామి దర్శనం కోసం పుట్టపర్తి వచ్చేవారు. వారు స్వామి ఈ పుట్టపర్తికి దారి తినలేదు. పత్తి చేరుకోవడానికి భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీకు పట్నంలో ఆశ్రమం కడతాం, అక్కడికి వచ్చేయండి స్వామి అని ప్రార్థించాను. ఎందరో దేశాల నేతలు మా దేశాన్ని సందర్శించండి బాబా అని ఆహ్వానించారు. అప్పుడు మాత్రమే ఈశ్వరమ్మ గారు స్వామి మీకు ఆశ్రమాలు పడతారు, ఆలయాలు పడతారు, ఆహ్వానిస్తారు. ఈ పుట్టపట్టిని వదిలిపెట్టాలని నాకు మాట ఇవ్వండి స్వామి అని ప్రార్థించింది. ఆమె ప్రార్థన మన్నించారా? కన్న తల్లి పుట్టిన భూమి స్వర్గం కంటే గొప్పమ్మ. అందుకే నేను ఈ పుట్టపర్తిలోనే ఉంటాను. ఈ పుట్టపర్తిని ఒక తిరుపతిగా, ఒక షిరిడీగా, ఒక వారణాసిగా మారుస్తాను తల్లి అని అమ్మకు మాట ఇచ్చాడు స్వామి. ఎందరు ఎన్ని ప్రార్థనలు చేసినా స్వామి మా గ్రామాన్ని వదిలిపెట్టలేదు. వారు మాట ఇచ్చినట్టుగానే పుట్టపర్తి మహాపుణ్యక్షేత్రంగా మారింది. పుట్టపర్తి పుణ్యులని పుణ్యక్షేత్రం, విరాళాలు మనకి చేచాచాడు భవ్యక్షేత్రం, అన్ని జీవుల నుంచి భగవంతుడే నడిచి వచ్చి దర్శనమిచ్చిన దివ్యక్షేత్రం. కన్న తల్లిని జన్మభూమిని ఎలా గౌరవించాలో ఆచరించి చూపించిన అద్భుత క్షేత్రం. మా స్వామి భక్తిని ఎంత ఘనంగా వర్ణించారో వినండి.
ఆపదలుండే అవతరించే విశ్వమానవ కోటి విజ్ఞానవంతంగా విశ్వమానవ కోటి విజ్ఞానవంతంగా విశ్వవిద్యాలయం ముడిచిపెట్టేసే శాంతి సౌఖ్యములను శాంతి సౌఖ్యములను సర్వదేశములను నైవేద్యించని విముడిచవలసే నియతి తప్పని మహానిష్ఠులు భక్తులు నియతి తప్పని మహానిష్ఠులు భక్తులు వేరు లక్షలు కోట్లు వెలసిరిచట సర్వధర్మ ప్రేమ శాంతులు జగతికి సాటి చెప్పలని సాయుధము సత్య సాయి గురుని సంపూర్ణ ప్రేమ ఔషధి పుట్టే ఔషధము సంపూర్ణ ప్రేమ ఔషధి పుట్టే సత్య సాయి ప్రభు సంపూర్ణ ప్రేమ ప్రేమకు నిధి, సత్యానికి సన్నిధి, ధర్మానికి పిన్నిధి, శాంతికి నిలయం, అహింసకు దేవాలయం ఈ ప్రశాంతి నిలయం. అందుకే ఈ పుట్టపర్తి పుణ్యక్షేత్ర వైభవాన్ని విశ్వమంతా కీర్తిస్తారు. పైన పురుషోత్తముడు అవతరించినాడు పైన పురుషోత్తముడు అవతరించినాడు పుట్టపర్తి పుణ్యక్షేత్రమై వెలసెన్నాడు నిర్మాంతరాలను జగతి ఉద్ధరింపగా సత్య ధర్మ శాంతి ప్రేమ దివ్య వెలిగించగా పైన పురుషోత్తముడు అవతరించినాడు శాంతి లేక క్రాంతి రాగ నమోహం తీరని సన్మార్గం బోధించే సద్గురువులు కానరాక మనసులోని మాత్సర్యపు పొరలను తొలగించలేక మరిపించు మానవాడి చేయి పట్టి నడిపించలేక పైన పురుషోత్తముడు అవతరించినాడు హరినామ స్మరణమే సుఖ శాంతులు కూర్చునని హరి భజనే మనసులో ఆనందం నింపుదని నారాయణ 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 సాయి శ్రీహరి సంకీర్తనమే ముక్తికి సోపానమని ధరణి చెల్లకెల్ల దైవ భక్తి పదము చూపగా పైన పురుషోత్తముడు అవతరించినాడు పుట్టపర్తి పుణ్యక్షేత్రమై వెలసెను
సత్యసాయి భక్తులు గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం, నారాయణ సేవలు, వస్త్రదానాలు, గ్రామ పారిశుద్ధ్యం వంటి సేవలు నిర్వహించడం చూశాక మా అపోహలు కొంతవరకు తొలగిపోయాయి. ఒకసారి విశాఖపట్నం మెంటల్ ఆసుపత్రికి సత్యసాయి భక్తులతో వెళ్ళాం. రాజు, మాది భీమవరం. మెంటల్ ఆసుపత్రిలో ఎందుకు చేరారు? పెద్ద చదువు చదివి డాక్టర్లు ఇంజనీర్లు కావాలని కలలు కన్నాను. డబ్బు లేక నా చదువు మధ్యలోనే ఆగిపోయింది. నా కళలు కన్నీటి పాలయ్యాను. మానసికంగా కృంగిపోయాను. మతి చెల్లించింది. ఈ ఆసుపత్రి పాలయ్యాను. మరి త్వరగా నయమైందా మీకు? లేదు, 20 మంది రోగులు నిలవలసిన గదిలో 40 మంది ఉంచారు. వారానికి 3 స్నానం, చాలని భోజనంతో అర్థాకలి, కటిక నేల మీద పడక, మతి స్థితిలో లేని తోటి రోగులతో జగడాలతో గాయాలకి మండిలేక చర్మ వ్యాధి. నరకంగా ఉండేది ఆసుపత్రి జీవితం. ఇక ఈ జన్మలో నాకు నయం కావాలనుకున్నాను. పాపం, ఈ పరిస్థితిని ఎవరో చక్కదిద్దలేదా? దైవకృప, సత్యసాయి యువత మా ఆసుపత్రికి వచ్చి మా జీవితంపై ఆశ చిన్నపజేశారు. ఎలా? ప్రతి ఆదివారం వచ్చి మాకు కాఫీ చేసి, గోళ్ళు చేసి, స్నానం చేయించేవారు. ఆయింట్మెంట్లు పూసేవారు. మందులు ఇచ్చి చర్మవ్యాధులు నయం చేశారు. రుచికరమైన భోజనం పెట్టేవారు. మధురంగా పాడుతూ భజన చేయించేవారు. అన్నింటిని నుంచి ఆత్మబంధువుల్లా ప్రేమగా మాట్లాడేవారు. మా కన్నింటిని చూసి మాకు ధైర్యం చెప్పేవారు. వారి సేవ వల్ల మీలో మార్పు వచ్చిందా? వారి సేవలతో, నామ సంకీర్తనతో ఎంతో మంది వ్యాధి నుండి త్వరగా వెళ్ళిపోయారు. నేను ఈరోజు వెళ్ళిపోతున్నాను. సాయి సోదరుల ఆత్మీయత జన్మలో మర్చిపోలేదు. ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు? MBA చదువుతాను. నిత్యం భజనలో పాల్గొంటాను. సాయి సేవకుల్లా మానవానికి సేవ చేసి ఈ జన్మ ధన్యం చేసుకుంటాను. జీవితంలో ఒక్కసారైనా పుట్టుపత్తిని దర్శించమని, సాయి సేవలో పాల్గొనమని అందరినీ ప్రోత్సహిస్తాను. సాయిరామ్. అమ్మవారి మహాభినిష్క్రమణ తర్వాత ఈ సేవలు చేసేవారు ఉండాలని మేము అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ సేవలు రెట్టింపు ఉత్సాహంతో మరింత ఘనంగా మరిన్ని గ్రామాల్లో జరుగుతున్నాయి. ఎన్నో గ్రామాల నిస్సహాయులకి భోజనాలు వండి వారి గడప దగ్గర అందిస్తున్నారు సత్యసాయి యువత. రక్తదానాలు చేసి వేలాది మంది ప్రాణాలు కాపాడుతున్నారు. కలుషితమైన నీటిని త్రాగి మృత్యువు పాలవుతున్న గిరిజన కుటుంబాలకు ట్యాంకులు కట్టి పైపులు వేసి మంచినీరు అందించి వారిని మృత్యువాత పడకుండా కాపాడుతున్నారు. ఈ సేవలు చూసి మీకు కనువిప్పు కలిగిందన్నమాట. అవును బాబు శ్రీహరి, ఆ సేవలు అంత ఘనంగా జరగడానికి కారణం తెలుసా? ఆ సేవలను తన వ్యాజ ప్రేమతో భగవాన్ భక్తిలోనే ప్రారంభించారు. వారు తమ దివ్యాస్తంతో నాటిన సేవామృత బీజం కనుకనే కోట్లాది మందిలో సేవా చైతన్యం రగిలించి మహావృక్షమై విశ్వమంతా వ్యాపించింది. మరి బాబా భగవంతుడన్న భావన మీలో ఎలా కలిగింది? అన్ని అవతారాలలో లాగే
पांडुरंग विठ्ठला जय पंढरीनाथ विठ्ठला సత్య నీ 3 రోజుల భజనతో కలరా అనేది మటమాయమైంది. రాజు, మా హరిజన వారిలో కూడా భజనలు చేయించావా? హరిజనులు అంటే హరికి ఆప్తులైన వారు, అంటే నాకు ఆత్మబంధువులు అన్నమాట. అందుకే తప్పగా వస్తాను. నేనే కాదు, కరణం సుబ్బమ్మ గారిని కూడా తీసుకొస్తాను. సుబ్బమ్మ గారు, సుబ్బమ్మ గారు, పిలిచావా సత్య? అవును, రేపు నేను హరిజన వాడకు వెళ్తున్నాను. నీవు వస్తావా? నువ్వెక్కడికి రమ్మన్నా వస్తాను సత్య. నీ బ్రాహ్మణ్యం అడ్డురాదా? బ్రహ్మను తెలుసుకోవడమే, బ్రహ్మ చెప్పినట్టు నడుచుకోవడమే బ్రాహ్మణ్యం సత్య. నిర్గుణ పరబ్రహ్మము నీవు, నీ మాటే నాకు వేదవాక్కు. నేను వారితో సహపంక్తి భోజనం చేస్తాను. నేను చేస్తాను సత్య. అందరిలో దైవాన్ని చూడగలగడమే బ్రాహ్మణ్యమని రుజువు చేస్తాను. నేను హరికి ఆప్తులన్నా సత్య? ఆ హరి ఎవరో కాదు, నీవే సత్య. రాజు ఆనందంగా ఉత్సాహంగా ఉంటుంది. అలాగే రహి, మేమందరం తప్పక పాల్గొంటాం. అమ్మో, మహామైనీయుల పండుగలో పాల్గొంటే మా పెద్దలు సహించరు. సుబ్బన్న, మతం ప్రధానం కాదు, నీతి ప్రధానం. నీతి ప్రాణ సమానం. కాబట్టి మతభేదం దూరంగా నెట్టి అందరితో స్నేహంగా ఉండండి. ఏమిటి రాజు, కులమత భేదాలు ఉండకూడదని చెప్పి మా పిల్లల్ని చెడగొడుతున్నావా? శివన్న, గాలి దేకులం, నీటి దేకులం, వెన్నెల దేకులం, నువ్వు పేరు పెట్టుకున్న శివుని దేకులం. అవి నేనేలా చెప్పగలను? దైవం కుల మతాలు సృష్టించలేదు శివన్న. ఈ భేదాలు మనం కల్పించుకున్నాం. అందరితో సత్యంగా సామరస్యంగా ఉంటేనే అందం, ఆనందం, శాంతి, సౌఖ్యం లభిస్తాయి. మనది మానవులం, ప్రేమవుతుంది. ఈ ఏకత్వాన్ని లక్ష్యంగా ఉంచుకో. అర్థమైందా? అర్థమైంది రాజు, వస్తాను. రాజు, నువ్వు చెప్పిన మంచి విషయాలు మేము పాటిస్తామని వాగ్దానం చేస్తున్నాం. సత్యం, అదిగో నువ్వు ఎంత చెప్పినా వినకుండా బుట్టలో కప్పల్ని పెట్టి హింసిస్తున్నాడు మల్లన్న. మల్లన్న, జీవహింస చెయ్యొద్దని, మహాపాపమని, దాని ఫలితం అనుభవిస్తావని చెప్పానా? నా ఇష్టం, నేను కప్పల్ని బుట్టలో పెట్టి ఆడుకుంటాను. అలాగా? అయితే ఆ బుట్ట తెరిచి చూడు. చూసావా, దిక్కులేని వాడికి దేవుడే దిక్కు. పదండి, పెద్దలకు కూడా జీవహింస చెయ్యొద్దని చెబుతాం. ఏం సత్యం, జీవహింసకూడదని ఆగే నిధులు చెప్తున్నావా? మీరు తప్పు చేస్తే చెప్పకూడదా? కోళ్ళ పందాలు, ఎడ్ల పందాలు గ్రామంలో ఆచారం. దాన్ని కాదనడానికి నువ్వెవరు? అది మీరు పెట్టుకున్న ఆచారం. నోడలేని జీవులను చంపడం పందెం వేసుకునే బదులు ఒకరికంటే మరొకరు మంచివారు కావాలని మీరు పందెం వేసుకోవచ్చు కదా. నాగన్న, పందాల వల్ల పోట్లాట్లు జరుగుతాయి, విరోధం పెరుగుతుంది, గ్రామంలో శాంతి క్షీణిస్తుంది. ఇది మీకు గ్రామానికి మంచిదా? అహోరాత్రులు మీకు సేవ చేసి పాడి పంట ఇచ్చే పశువులు రాక్షసుల్లా హింసిస్తారా అని ఆ పసివాడు అడుగుతున్నాడు. పసివాడికి ఉన్న జ్ఞానం కూడా మనకి లేకపోతే ఎలాగే ఆలోచించు. ఆలోచిస్తే నేను చేస్తున్నది తప్పే కొండమరాజు గారు. ఇటుపై కోళ్ళ పన్నాలు, ఎడ్ల పన్నాలు మానేస్తాం. మమ్మల్ని క్షమించండి. చూసావా పెదవెంకమరాజు, నీ కొడుకు ఎప్పటికైనా ఈ గ్రామాన్ని ఉద్ధరిస్తాడని నేను చెప్పలేదా? సత్య, రేపల్లెలో గోపాలుడయ్యా, ఇంతింతై వటుడింతై అన్నట్టు ఆకాశమంత ఎత్తుకెదిగి ఈ ప్రపంచంలో ప్రేమ రాజ్యాన్ని స్థాపిస్తాడు. మీరు చెప్పింది సత్యమే అనిపిస్తుంది సుబ్బమ్మ గారు. అంటే శ్రీమద్ భాగవతాన్ని వింటున్నట్టుంది. ఇది భాగవతమే, మన మధ్య నడియాడిన సాయికృష్ణుని భాగవతం. అందుకే తానెందుకు అవతరించారో సాయికృష్ణుడు చక్కని పద్యంలో చెప్పారు, వినండి. అఖిల మానవులకు ఆనంద
దీక్ష నాకు సన్మార్గమును వీడి చరించు వరల పట్టికా మాడుటే వ్రతము నాకు బీద సాధలకైనా పెను బాధ తొలగించి లేని మాపుటే ప్రేమ నాకు నియమనిష్టలతోడ నన్ను గొలుచు వారిని కాపాడుచుండుటే ఘనత నాకు మంచి చెడ్డలు కూడా మనసులో సమముగా భావించు చూడుటే భక్తి నాకు ఆశ్రితావనుడీతడే ఆప్తబంధువనగదేనుంది ఆశ్రితావనుడీతడే ఆప్తబంధువనగదేనుంది నా ఇండనెలరు వారిని ఎన్నడును మరువనివాడ ఇది నిజము ఇది నిజము ఇట్టి నా పేరు చెడుట ఎట్లగును భూమిని ఇట్టి నా పేరు చెడుట ఎట్లగును భూమిని వారి దివ్యత్వం వ్యక్తమైన సంఘటనలు ఇంకేమైనా జరిగాయా నరసింహులు? నేను చెప్తాను. స్వామి తాతగారు కొండమరాజు గారు తన కుమారులకి తమ్ముని కుమారులకి ఆస్తి పంచి ఇచ్చి నాకేమీ అక్కర్లేదు, సత్యనొక్కడిని నాతో పంపండి చాలు అని సత్యను తనతో తీసుకొని వెళ్ళిపోయారు. సత్యలో దివ్యమైన ఆకర్షణ, మాటలతో మైమరిపించడం, ప్రేమతో ఆకట్టుకోవడం, పాటతో సమ్మోహనపరచడం వంటి లక్షణాలు ఆయన్ని ఆకట్టుకున్నాయి. వారితో ఉన్న తర్వాతే సత్యం నిజస్వరూపాన్ని కొండమరాజు దర్శించగలిగారు. ఏమిటో ఆ నిజ స్వరూపం? సత్య సత్య ఏం తాత? సత్య, నీ శ్వాస నుండి దివ్యమైన సుమధురమైన ఓంకారనాదం వెలువడుతోంది. అది విని ఆశ్చర్యపోయావా తాత? ఒక పసివాడి శ్వాస నుండి దివ్యమైన ఓంకారనాదం వెలువడడం ఆశ్చర్యకారణం కాదా సత్య? అది ఎప్పుడు ఉండేదే. ఎప్పుడు ఉండేదనా? అవును తాత, ఇప్పటికైనా తెలుసుకో. నా నిజ స్వరూపం అదే. సత్య, ఇవి చేతులు కావు, కాళ్ళకు నాకు అన్నీ తండ్రి. తప్పక ఇస్తాను. అడుగు తాత. నాకు కొడుకైనా దైవమైన నీవే తండ్రి. నా జీవితం చివరి క్షణంలో నా నోటిలోని అమృత హస్తాలతో నీళ్లు పోసి నన్ను తరింపు చెయ్యి తండ్రి. అలాగే తాత. కొండమరాజు గారు, కొండమరాజు గారు! రా సుబ్బారాయుడు. ఏం సుబ్బారాయుడు, రోజు సత్తమ్మ తల్లి గుడి దగ్గర ప్రార్థిస్తూ ఉంటావు? నాకు తీరని కోరిక ఒకటి ఉంది సత్య, అది తీర్చమని ప్రార్థిస్తున్నాను. అంత తీరని కోరిక ఏమిటో? నువ్వు తీరుస్తానంటే చెబుతాను సత్య. నేనేం దేవున్నా సుబ్బారాయుడు నీ కోరిక తీర్చడానికి? నువ్వు దేవుడివే సత్య. నా కోరిక తీర్చేలా దేవుడివి నువ్వే. నీకు కూడా అదే అభిప్రాయం కలిగిందా సుబ్బారాయుడు? అవును రాజు గారు, మీరు మహాజ్ఞాని, నీకు చెప్పరావని కాను. సత్యను, ఈ దేవుణ్ణి నా ఒడిలో కూర్చోబెట్టుకునే మహాభాగ్యం నాకు కల్పించండి. ఇందులో మహాభాగ్యం ఏముందయ్యా? అలాగే కూర్చోబెట్టుకో. మహాభాగ్యమే రాజుగారు. అతి త్వరలో సత్యం దర్శనం కోసం యావత్ ప్రపంచము ఈ పుటపర్తికి తరలి వస్తుంది. సత్యం కోట్లాది మంది చేత భగవంతునిగా ఆరాధింపబడతాడు. అప్పుడు అతని దరిదాపులకు కూడా మనం వెళ్ళలేము. అందుచేత ఇప్పుడే అతని దర్శన స్పర్శన సంభాషణ సౌభాగ్యం కోసం తపిస్తున్నాను. సత్య, సుబ్బారాయుడు చెబుతున్నా నిజమేనా? నిజమే తాత. సుబ్బారాయుడు
ఏ దివ్యలీలకు ఇది ప్రారంభం అనుకున్నాను నేను. అవును రాజా, అది దివ్యలీలకు నాందే. స్వామి అస్వస్థులు కాగానే, స్వామి డాక్టర్లను రప్పించమంటారా అని అడిగాను నేను. అక్కర్లేదు బంగారు అన్నారు స్వామి. 7 రోజుల పాటు సామాన్యునిలా విపరీతమైన బాధలు అనుభవించారు స్వామి. స్వామి ఎప్పుడు ఏ ఆదేశాన్ని ఇస్తారో అని నిరీక్షిస్తూ గడిపాను. 8వ రోజున స్వామి తమ దివ్యోపన్యాసాన్ని ఇస్తానన్నారు. తమ ఆరోగ్యం కుదుట పడియండి స్వామి అన్నారు. కానీ వెంటనే తమ ఉపన్యాసం ప్రారంభిస్తానన్నారు స్వామి. అవును, వేలాది భక్తులు చూస్తూ ఉండగా అతి కష్టంతో స్వామిని వేదిక దగ్గరికి తీసుకొచ్చాం. స్వామి సింహాసనం మీద కూర్చుని కుడి చేతిలో నీళ్లు తీసుకుని తన ఎడం భాగం మీద జల్లుకున్నారు. అంతే, పక్షవాతం మటుమాయమైంది. మరుక్షణంలో స్వామి కంచుకంఠం ఆ ప్రాంగణంలో మారుమోగింది. ఉపన్యాసం గంగా ప్రవాహంలా సాగిపోయింది. భక్తులు దిగ్భ్రాంతులయ్యారు. ఆ అద్భుతానికి జయ జయధ్వానాలు చేశారు. అప్పుడు తన అవతార వృత్తాంతాన్ని స్వామి ఇలా చెప్పారు. ఒకరోజు కైలాసంలో శివపార్వతులు నృత్యం చేస్తున్నారు. వత్స భరద్వాజ, నీ భక్తి విరపమాను. నీ ప్రార్థన మేరకు నీ గోత్రంలో నేను 3 సార్లు అవతరిస్తాను. నేను షిరిడి సాయిగా, నేను శక్తి కలిసి సత్యసాయిగా, శక్తి ప్రేమసాయిగా అవతరిస్తాను. నీ గోత్రం ధన్యమవుతుంది. 7 రోజులు నిన్ను కైలాసంలో వేచి ఉంచినందుకు సత్యసాయి అవతారంలో నా ఎడమ భాగమైన శక్తి 7 రోజుల పాటు బాధను అనుభవిస్తుంది. ఆనందంగా ఉంది. సత్యం స్వామి సుందరాన్ని చదవండి.
విశ్వవ్యాప్తంగా వారు తాను నమ్మిన భక్తులను రక్షించిన వైనాలు, లక్షలాది భక్తుల్లో సేవా తత్పరతను, త్యాగనిరతిని చిగురింపజేసిన సంఘటనలు చదివితే శరీరం గౌరవ పడుతుంది. బాబా భక్తులకు ఎంతటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తారో అర్థమవుతుంది. మరొక మాట, ఎవరో ఆహ్వానించకుండా స్వామిని దర్శించడానికి శ్రీ వెంకటగిరి మైసూర్ మహారాజులు, చించోలి జామ్నగర్ మహారాజులు, దేశాధ్యక్షులు, ప్రధానమంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు అని శాస్త్రవేత్తలు, నాస్తికులు, హేతువాదులు అసంఖ్యాకంగా ఈ ప్రశాంతి నిలయానికి వచ్చారు. 30 సంవత్సరాలు యువకునిగా ఉన్నప్పుడే, అంటే 1958వ సంవత్సరంలోనే తల్లి ఈశ్వరమ్మ కోరికను మన్నించి పత్తివాసులకి ఒక ఆసుపత్రిని, పాఠశాలని, నీటి పథకాన్ని ఏర్పరిచారు స్వామి. ఆ రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆ ఆసుపత్రి ప్రారంభోత్సవం చేశారు. అనంతపురంలో ఆడపిల్లలకు కాలేజీ కట్టించి 1969లోనే దేశాధ్యక్షుడి చేత ప్రారంభోత్సవం చేయించారు స్వామి. అంతేకాదు, స్వామిని విమర్శించడానికి వచ్చిన ఆర్కే కరంజియా వంటి హేతువాదులు స్వామి చేసే సమాజ సేవా కార్యక్రమాన్ని చూసి ముక్తులయ్యి స్వామికి శరణాగతులైపోయారు. ఈ పుట్టపర్తి ఒక ఆధ్యాత్మిక విప్లవానికి కేంద్ర బిందువైంది. హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, మహమ్మదీయులు, జొరాస్ట్రియన్లు, బౌద్ధులు ఒకరే ఒకటి. అన్ని మతాల వారు స్వామి ప్రబోధనకు ఆకర్షితులై అన్నదమ్ముల మిత్రులు ఒకే గణంతో సర్వమత సంకీర్తనలు గానం చేస్తున్నారు. పుట్టపర్తి మత సామరస్యానికి మహోన్నత పీఠమైంది. 1977వ సంవత్సరంలో చిత్రావతి పొంది హరిజనవాడలోని గుళ్ళన్నీ దెబ్బతిన్నాయి. మేము ప్రభుత్వ అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతూ ఉంటే కుచేరుని శ్రీకృష్ణుడు ఆదుకున్నట్టుగా మమ్మల్ని ఆదుకొని మాకు అరవైళ్లతో సాయినగర్ కట్టించి ఇచ్చి మాకు నిలువనీడ కల్పించారు స్వామి. మేము చూస్తుండగానే ఊహించని రీతిలో 100 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, సరస్వతి నిలయం లాంటి విశ్వవిద్యాలయం ఈ పుట్టపర్తిలో రోగాతుల పాలిట చింతామణిగా, విద్యార్థుల పాలిట కల్పవృక్షంగా మారి వేలాది మంది జీవితాలను ఆశాజ్యోతులు వెలిగించాయి. లక్షలాది విద్యార్థుల జీవితాల్లో వెలుగు రేఖలు ప్రసరించాయి. నిస్వార్థ సేవ, అపూర్వ త్యాగము, ప్రేమారాజ్య స్థాపన 1000 రేఖల పద్మంగా వికసింపజేసిన బాబా ఈ విశాల విశ్వానికే దైవమైనారు. ఈ పుట్టపర్తి వాసులంతా వారిని కట్టిన వానరుడు గోకులంలో పుట్టిన గోవులు అయి ఉంటారని ప్రపంచం గౌరవిస్తున్నారంటే అది బాబా మాకిచ్చిన వరం. అందుకే భక్తివాసులంతా ప్రేమకి, సేవాభావానికి ప్రతీకలుగా, ప్రేమ సుగంధాన్ని జనవాహినికి అందించే ప్రేమ పారిజాతాలుగా మారతామని స్వామి దివ్య శ్రీచరణాల చెంత వాగ్దానం చేస్తున్నాం. మా మానవ జాతిని మహోన్నతంగా తీర్చిదిద్దినాడు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమల స్వర్ణయుగం స్థాపించాడు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమల స్వర్ణయుగం స్థాపించాడు. జై జై సాయిరాం, 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 జై జై సాయిరాం. మానస భజనే గురు చరణం అని భక్తి బీజములు నాటారు. భక్తి బీజములు నాటారు. ప్రేమ రాజ్యమే రామ రాజ్యమని ప్రేమ జ్యోతి వెలించాడు. సాయి ప్రేమ జ్యోతి వెలిగించాడు. సేవను మించిన సాధన లేదని శంకరావం చేశాడు.
మనం అందరినీ ప్రేమించాలి, అందరినీ సేవించాలి. మనం సేవించడం కోసమే పుట్టాము. ఈ సర్వీస్ లో మనం ప్రయాణమైనప్పుడే మానవత్వం అనేటువంటిది సార్థకమవుతుంది.